హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవీనా పర్చూరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్. మీరందరూ బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా ఈరోజు వీడియో తీసేదానికి కారణం ఏంటంటే, ఈరోజు మా పెళ్లి రోజు, వెడ్డింగ్ డే, 9th వెడ్డింగ్ యానివర్సరీ ఫ్రెండ్స్. దానికోసం ఈరోజైతే స్పెషల్ చేయబోతున్నాను. చికెన్ కర్రీ బగారా రైస్ చేయబోతున్నాను ఫ్రెండ్. ఇప్పుడైతే చికెన్ వచ్చేసి ప్రాసెస్లో ఉంది. మీకు తెలిసిందే కదా, చికెన్ ప్రాసెస్లో ఉంది, జరుగుతుంది. అదైతే నేను చూపించేస్తాను మీకు. ఇప్పుడైతే ఫ్రెండ్స్ టమోటాలు అయితే మగ్గిపోయాయేమో మనం చూద్దాము. చాలా మీకైతే కనిపిస్తుంది అనుకుంటున్నాను. టమాటాస్ అయితే బాగా, ఎప్పుడైనా టమోటాలు త్వరగా మనకి వచ్చేసి మగ్గిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇది అందరికి తెలిసింది తీసుకొని, కాకపోతే ఏంటంటే నాకు తెలిసింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు కరివేపాకు అయితే వేసుకున్నాము. కరివేపాకు వేసుకుంటాము. కొంచెం సౌండ్ వస్తే సారీ ఫ్రెండ్స్, డిస్టర్బెన్స్గా ఉంటే. పసుపు వేస్తున్నాను. పసుపు వచ్చేసి 1 స్పూన్ వేస్తున్నాను. ఎందుకు 1 స్పూన్ వేస్తున్నానంటే, ఆల్మోస్ట్ మేము యూజ్ చేసే కారం వచ్చేసి ఆల్మోస్ట్ అంతా ఇది కారము కాబట్టి కారం కూడా ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను. అయిపోయేస్తుంది కొద్దిగా. కారం వచ్చేసి ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి. వేసాను నేను. కొంచెం కారం పడుతుంది. యాక్చువల్గా నేనైతే ఈ కారం వాడతాను ఫ్రెండ్స్. ఆచి చిల్లీ పౌడర్, చిల్లీ మసాలా, కొలంబు చిల్లీ మసాలా. ఇది బాగుంటుంది, స్పైసీగా ఉంటుంది. మనకి వచ్చేసి ఈ కారం వేస్తే మంచి స్మెల్ కూడా బాగా, గ్రేవీ స్మెల్ బాగా వస్తుంది. ఇందాక ఒక స్పూన్ వేసాను కదా, 2 స్పూన్స్ వేసాను. ఇప్పుడు 1 స్పూన్ వేస్తున్నాను. నేనైతే 3 స్పూన్స్ వేసుకున్నాను. ఎందుకంటే యాక్చువల్గా దీంట్లో ఈ కారంలో వచ్చేసి పసుపు కూడా మనకి మొత్తం వేస్తారు కాబట్టి పసుపు కూడా వేస్తారు మనకి, కాబట్టి పసుపు కొంచెం లైట్గా వేస్తే సరిపోతుంది. చాలా బాగుంటుంది ఇది గ్రేవీ. థిక్గా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది నేను కడిగి పెట్టుకున్న చికెన్ వచ్చేసి 1.5 kg చికెన్ ఇది. ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళు అందరూ వస్తారు, మా బాబాయ్ వాళ్ళు వంటి ఆడబిడ్డలు వస్తారు కాబట్టి 1.5 kg అయితే తెప్పించేసాను.
పెట్టి మొత్తం మిక్స్ చేసుకున్నాము. అంతా మిక్స్ చేసుకున్నాము. అయితే అంతా మిక్స్ చేసుకున్నాము. అంతా మిక్స్ చేసుకొని కొంచెం సేపు బాగా దీన్ని వాటర్ అంతా వచ్చేంత వరకు మనకి ఇది చేసుకున్నాం ఫ్రెండ్స్. అదే సాల్ట్ కూడా వేసేసాను నేను. కారం కూడా మీరు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను సాల్ట్ వేసేసాను కానీ మళ్ళీ పైన సాల్ట్ వేసుకుంటాను, ఎందుకంటే లోపల ఉన్న మొక్కలు కొత్తది కదా. ఇది మూత పెట్టేసుకుందాం. ఆల్రెడీ యాక్చువల్గా ఇక్కడ పప్పు కూడా చేసేసాను నేను మా చిన్నోడికి. ఇప్పుడైతే అది మగ్గిన తర్వాత బగారా రైస్కి వచ్చేసి మనం ఏం కావాలో అది చూసుకుందాము. బగారా రైస్కి అయితే కొంచెం బగారా రైస్కి కొంచెం పుదీనా ఎక్కువ వేయవద్దు, లైట్గా పుదీనా వేసుకుందాము. మరి పుదీనా స్మెల్ రాకుండా ఉంటుంది. పుదీనా వేసేసుకుందాము. పుదీనా వేసుకుని బాగా గ్రీన్ చిల్లీ ఎక్కువ పడతాయి దీంట్లో. నేనైతే యాక్చువల్గా కొంతమంది బగారా రైస్లో టొమాటోస్ వేస్తారు, నేనైతే వేయను టొమాటోస్ అంతా. నేను టొమాటోస్ అంతా వేయను. టొమాటోస్ అంతా నేను వేయను, జాగ్రత్తగా చూసుకుంటాను. ఎక్కువ చేయట్లేదు అన్నం, ఎందుకంటే మళ్ళీ చపాతీ కూడా నేను చేస్తాను కాబట్టి అన్నం ఎక్కువ చేయట్లేదు. చపాతీ కొంచెం బగారా అన్నం, కొంచెం చపాతీ, చికెన్ గ్రేవీ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బగారా రైస్ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. బగారా రైస్లోకి ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ మళ్ళీ గీ కొంచెం ఎక్కువ వేస్తే మంచిది. గీ అయితే 2 స్పూన్స్ వేసాను ఫ్రెండ్స్. నేను 3 స్పూన్స్ వేసాను. మీకు సరిపడినంత వేసుకోండి. నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి, నెయ్యి తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ వేసుకోండి. అది మీ చాయిస్. మాకు వచ్చేసి నెయ్యి మేము ఎక్కువ తినము కాబట్టి ఎక్కువ వేయలేదు. ఇప్పుడైతే ఇవి వేస్తున్నాను ఫ్రెండ్స్. చెక్క 2 చెక్క వేసాను. లవంగం వేసాను. వీటిని ఏమంటారు, లవంగా వేసాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బిర్యానీ ఆకు ఫ్రెండ్స్, ఇది వేస్తున్నాను. అయితే 4 వేసాను. ఇప్పుడు
గ్రీన్ చిల్లీ వచ్చేసి ఒక 7 వేస్తున్నాను. నెక్స్ట్ ఆనియన్ వేస్తున్నాను సార్. ఆనియన్ వచ్చేసి 3 ఆనియన్స్ కట్ చేసుకున్నాను నేనైతే. కొంచెమే చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ చపాతీ కూడా చేస్తాను కాబట్టి కొంచెం రైసే చేస్తున్నాను. మా చిన్నోడైతే చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. ఇప్పుడైతే ఆనియన్ అయితే బాగా తయారు చేసేసి బాగా వేగిన తర్వాత ఇది వచ్చి యాక్చువల్గా ఈ బగారా రైస్ వచ్చేసి యాక్చువల్గా మా నాన్నమ్మ వచ్చేసి చిన్న వయసులో నెయ్యి అన్నం అనేది తర్వాత చూస్తే అది బగారా రైస్ అనమాట. మా నాన్నమ్మ స్టైల్లో అయితే నేను ఇప్పుడు చేస్తున్నాను. మా నాన్నమ్మ అయితే ఇలా వేస్తుంది, ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసి నెయ్యి ఎక్కువ వేసి బాగా చేస్తుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక పక్క చికెన్ అవుతుంది, ఒక అది చర్చ్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. త్వరగా అయిపించుకొని త్వరగా చర్చ్కి వెళ్ళి ఫ్రై చేసుకొని రావాలి. దానికోసం అయితే నేను ఇంత త్వరగా చేసేస్తున్నాను. ఎవరైతే నా ఛానల్ అయితే మీరు చూడట్లేదో అది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు మరిన్ని వీడియోస్ అయితే నేను చేస్తుంటాను. అది దీంట్లో అయితే మా నాన్నమ్మ టమోటా అంతా వేయదు, ఇలాగే చేసి చేస్తుంది. నెయ్యి అయితే ఎక్కువ వేస్తుంది. నేను వచ్చేసి నెయ్యి కొంచెం తగ్గించాను ఎందుకంటే పెద్దగా తింటారు, పెద్దగా వచ్చేసి రీచర్గా వచ్చేస్తుంది కాబట్టి నా పిల్లలకైతే ఇది ఎక్కువ పడదు నెయ్యి, కాబట్టి నేను నెయ్యి తగ్గిస్తాను. మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. మమ్మల్ని అందరూ బ్లెస్ చేయండి, మమ్మల్ని మా ఫ్యామిలీని బ్లెస్ చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే మా హస్బెండ్ సెల్ఫీ స్టిక్ మారి తెచ్చాడు. దానివల్ల ఇది ఇట్లా పట్టుకొని కొంచెం ఇదైతే కొంచెం కంఫర్టబుల్గా ఉంది. ఇంతకుముందు అయితే కంఫర్టబుల్గా ఉండేది కాదు. చేయిలో పట్టుకొని మొబైల్ చేయాలంటే కొంచెం ఇదిగా ఉండేది. ఇది కొంచెం తెలుస్తుంది. ఆనియన్స్ బాగా అయిన తర్వాత మరి చపాతీ పిండి కలపాలి. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే కాదు ఫ్రెండ్స్. బాగా ఆనియన్ ఇదైన తర్వాత చికెన్ అయితే ఎంతవరకు వచ్చింది అయితే చూద్దాము. స్మెల్ అయితే బాగా వస్తుంది చూడండి. ఇంకా బాగా చికెన్ మగ్గిపోవాలి. అప్పుడు కొంచెం ఈ వాటర్లోనే ముక్క ఉడికితేనే టేస్ట్ వస్తుంది బాగా. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి
ఈ బగారా రైస్ చికెన్ కాంబినేషన్ నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా మమ్మల్ని అందరినీ అయితే బ్లెస్ చేయండి. ఇప్పుడైతే ఆన్లైన్ బాగా అనిపించింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఎక్కువ ఘాటు అవసరం లేదు. నేనైతే ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. చిన్న మసాలా ఎందుకంటే అది మసాలా కూరలో వేసాను, మళ్ళీ ఇది వేసుకుంటుంటే ఘాటు అవుతుంది. ఇప్పుడైతే పుదీనా వేసుకుందాము. నేనైతే పుదీనా ఇప్పుడు వేస్తున్నాను. పుదీనా అయితే వేస్తున్నాను. పుదీనా వేసాను. యాక్చువల్గా ఈ చెంబు అంటే నాకు కొలవడం రాదు కాబట్టి ఇది నీళ్ళు వాటర్ తాగే చెంబు, దీని నిండా బియ్యం వేస్తాను. దీంతో 1.5 వేస్తాను వాటర్, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. యాక్చువల్గా ఇది ఇప్పుడు బియ్యం కాబట్టి నేనైతే 2 వేస్తా, ఎక్కువ అన్నం అయిపోతుంది. బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం ఉప్పు తగ్గించుకున్నాము, ఎందుకంటే చికెన్లో వేస్తాము కాబట్టి ఎక్కువ ఉప్పు అయిపోతుంది. అయితే ఇది కలర్ఫుల్గా వైట్ కలర్లోనే ఉంటుంది అన్నమాట, కానీ టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ అయితే నేను కొంచెం తగ్గించి వేస్తాను, ఎందుకంటే సాల్ట్ కొంచెం తగ్గించి వేస్తే కూరలో కూడా వేసేసాను కాబట్టి ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. మీరు చూసి తగినంత వేసుకోండి సాల్ట్ కూడా. బియ్యం అయితే కడిగి పెట్టేసుకుందాము. మళ్ళీ చపాతీ పిండికి కలపాలి. వన్ టైమే కడిగేస్తాను, ఎందుకంటే ఇవి ఆల్రెడీ స్టీమ్ రైస్ అంటారు, యాక్చువల్గా హాఫ్ బాయిల్డ్ రైస్ అంటారు కదా, అది కాబట్టి ఎక్కువ కడగను. ఆల్రెడీ బాయిల్డ్ అయి ఉంటుంది కాబట్టి ఎక్కువ కడగలేదు. చికెన్ ఎక్కడికి వచ్చిందో చూద్దాము. మనం వాటర్ ఎక్కువ వేసుకోకపోవడమే మంచిది. కొంచెం ఉడికిన తర్వాత మనం కొంచెం లైట్గా వాటర్ వేసుకుందాము. నేనైతే ఇక్కడ పెట్టేస్తున్నాను. ఏంటిరా
కొంచెం బాగా తెరలాలి ఫ్రెండ్స్. తెరిలిన తర్వాత బాగా చేస్తాం. ఇప్పుడు ఫ్రెండ్స్ బియ్యం అయితే మనం వేసుకుందాము. బాగా తెల్లిపోయింది. బియ్యం అయితే వేసుకుందాం. ఇప్పుడైతే బియ్యం వేసాను, దమ్ము పెట్టేద్దాం. నేనైతే దమ్ము ఉప్పు అంతా కరెక్ట్గా సరిపోయింది. ఉప్పు సరిపోతే మీరు చూసుకోండి. ఇప్పుడైతే దమ్ము చిన్న పెట్టేస్తున్నాను. బాగా ఇదైపోతుంది. సిమ్లో పెట్టేసుకోండి. త్వరగా ఇదైపోతుంది సిమ్లో పెట్టేసుకుంటే. ఇప్పుడు చికెన్ అయితే ఎంతవరకు వచ్చిందో మనం చూద్దాము. చూడండి, నేనైతే వాటర్ లైట్గా వేసాను. అది బాగా ఉడికిపోతుంది. చికెన్ కూడా కొంచెం ఇదైపోయింది. అది ఉడికేదాకా మనం చూద్దాం. ఇప్పుడైతే ఫ్రెండ్స్ చపాతీ పిండి కూడా అయితే నేను కలిపేసుకున్నాను. ఆయిల్ అయితే వేసి కొంచెం సేపు బాగా ఒక 1 అవర్ ఊడితే కొంచెం సాఫ్ట్గా వస్తాయి చపాతీలు. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే సారీ ఫ్రెండ్స్. సారీ. చపాతీ అయితే ఇది చేసేసాను. ఇప్పుడు చికెన్ ఎంతవరకు వచ్చిందైతే మనం చూద్దాము. అయితే కొత్తిమీర వేసేద్దాము. నేనైతే నీట్గా కడిగేసి పెట్టుకున్నాను. ఇది కొత్తిమీర కూడా వేసేసాను. కారాలన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి.
ఇంకా పెడి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే నేను కొంచెం సామాన్లు కడిగేసేస్తాను. చేసిన తర్వాత ఎక్కడ పెట్టుకొని నీట్గా పెట్టుకుంటే మనకు కొంచెం పని తక్కువ అవుతుంది. నీట్గా తీసేసుకుంటే ఎప్పటికప్పుడు మనకి క్లియర్ అయిపోతుంటే నీట్ అనిపిస్తుంది. కొంచెం సేపు అయితే ఉంచుదాం. ఇప్పుడైతే మనం నీట్గా క్లీన్ చేసుకున్నాం. ఇక్కడ అంతా క్లీన్ చేసుకుందాం. నీట్ అయిపోతుంది. చెక్కలు వేసేస్తే కొంచెమే ఉండే పైగా కడిగేసేస్తాను. నీట్గా కడుగు వేసేస్తే నీట్ అయిపోతుంది. ఇప్పుడు అన్నం ఎంతవరకు వచ్చిందైతే చూద్దాము మనం. ఇంకా బాగా రావాలి. వడకైతే తెలిపినది. అది క్లియర్ అయిపోయింది. ఇప్పుడైతే మనమైతే సామాన్లు అయితే కడిగేసుకున్నాము ఫ్రెండ్స్. వంట సామాన్లు ఉన్నాయి కదా, అయితే కడిగేసుకుంటాము. ఇప్పుడైతే ఇవన్నీ మనం కడిగేస్తాము ఫ్రెండ్స్. కెమెరా కొంచెం గట్టిగా ఉంది. అయితే ఇవన్నీ కడిగేసి ఎక్కడెక్కడ క్లీన్ చేసేస్తే పని అయిపోతుంది. ఇంట్లో ఎంతమంది ఫ్రెండ్స్ పెనాలతో చేసుకొని క్లీన్ చేసుకుంటే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. కానీ పిల్లల నుండి అంత చేసినా కూడా
ఎంత నీట్గా చేసినా కూడా వాళ్ళు గలీజ్ చేస్తానే ఉంటారు. ఇప్పుడు నేను చేసిన డిష్ అయితే మా నాన్నమ్మ స్పెషల్ అనమాట. అది మా నాన్న బాగా చేస్తారు, బాగా చేస్తుంది, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నీట్ అయినట్టుంది, ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకుంటాను. మనకి అంతవరకు పని అంత క్లీన్ చేసుకుంటాను. మిషన్లో పెట్టేస్తాను, వాషింగ్ మిషన్లో బట్టలు వేసి వాటి యూనిఫామ్ అయితే లేదు. శ్రద్ధ దెబ్బ పడుతుంది. వాడు ఊర కనిపిస్తుంటాడు చూడండి, అన్నీ కావాలంటుంటాడు. తీసుకొని రా గ్యాస్ ఖాళీ పని. కూర్చో కూర్చో. కూర అయితే మా అన్నగారికి వచ్చిందో చూద్దాము. కిచెన్ కూడా బాబు ఫీడింగ్ వాటర్ మొత్తం ఉన్నాయి. ఇప్పుడైతే ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం.
చికెన్ అయితే ఎంతవరకు వచ్చిందైతే మనం చూద్దాం. తర్వాత ఇంకా చపాతీ చేయాలి. ఎక్కువ ఉడికిందో లేదో అయితే తెలియలేదు. మీలో ఎంతమంది ఇలాగా కూర అవుతుంటే ముక్క ఉడికిందో లేదో చూస్తారు? నేనైతే చూస్తాను ఖచ్చితంగా. ఉడికింది ఇంకొంచెం సేపు, ఉడికింది ఇంకొంచెం సేపు. చికెన్ అయితే సూపర్ టేస్ట్ వచ్చింది. ఇదే స్టైల్లో మీరు ఎంతమంది కేక్ చేసుకొని చూస్తాను కామెంట్ చేయండి. ఇంకా అంతే ఫ్రెండ్స్, చపాతీ అయితే టైం 4:40 అయింది. నెక్స్ట్ చపాతీ చేసేసుకొని చపాతీ చేద్దాం. నెక్స్ట్ కూర అయిపోయింది, చపాతీ. మీరందరూ టీ తాగారా? 4:40 అయింది టైం అయితే. నేను ఇంకా పెట్టాలి. వంట అయిపోయింది, వెంటనే చికెన్ అయిపోయింది పెంచేసేసి మనం చూసేద్దాం. చాలా కష్టం, కంఫర్టబుల్గానే ఉంది. కూర అయితే అయిపోయింది. లాస్ట్ స్మెల్ అయితే బాగా వాడేస్తుంది. స్మెల్ దించేస్తున్నాక అవుతుంది. బగారా అన్నం ఎంతవరకు వచ్చిందైతే చూద్దాము.
అయితే మంచిగా స్మెల్ అయితే సూపర్ వస్తుంది. బగారన్నం చేసేసాను, అంతే అయిపోయింది. చపాతీ ఒక్కటైతే చేయాలి, అది కూడా చేసేస్తాను. చపాతీ కూడా చేసేస్తాను, ఇక తినచ్చు. మీరు కూడా రండి ఫ్రెండ్స్, మనందరూ బ్రష్ చేయండి, హ్యాపీగా వచ్చి తినండి మీరు కూడా. అయితే కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది చూడండి. ఇప్పుడు 2 ఐటమ్స్ చేశాను. వంట అయిపోయింది, ప్లాట్ఫామ్ కూడా క్లీన్ అయిపోయింది నీట్గా. అట్లాగా త్వరగా చేసేసుకుంటే ఏమవుతుందంటే నీట్గా అయిపోతుంది. చూడండి నీట్గా అయిపోయింది. ఇంకా చపాతీ ఉంది, అన్నం కింద కూడా అన్నం యాడ్ చేసేసాను. చూడండి ఒకసారి ఎంత నీట్గా ఉంది కిచెన్. చాలా నీట్ అనిపిస్తుంది, అంటే పని తక్కువ అయిపోతుంది అనమాట. టక్కున ఒక వంట చేస్తా, వెంటనే సామాన్లన్నీ కడిగేసుకుంటే పని తొందరగా అయిపోతుంది. ఎక్కువ పని ఉన్నట్టు అనిపించదు. మా బుజ్జోడు అంటే చూడండి ఏం చేస్తున్నాడు. హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు అండి. ఇప్పుడు పెద్దవాడు చూడండి ఏం చేస్తున్నాడు, చదువు. రేపు వచ్చేసి యూనిట్ టెస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి రేపు తమిళ ఎగ్జామ్. తను చదువుతున్నాడు కూడా. చదువు కన్నా టీవీ చూడమంటే చూడండి, చదువుతున్నాడు, టీవీ చూస్తున్నాడు. ఇట్లా మీరు ఎంతమంది, మీ పిల్లలు ఎంతమంది మరి చూస్తారో నాకు కామెంట్ చేయండి. చదువుతున్నాడు, టీవీ చూస్తున్నాడు, ఎంతవరకు ఇది బుర్రకెక్కిద్దో అది వాడికే వదిలేస్తున్నాను నేనైతే. చూడండి ఎందుకండి. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ని అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అంటే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.